ఇంకొక ఆయన చూపించుకుంటారా? చిన్నతనము నుండండి ఎన్నోసార్లు మన సేవకుల నోట నుండి ఎన్న మాటనండి అది. లోకసువార్త 19 అధ్యాయం చూడండి ఒకసారి. లోకసువార్త 19 అధ్యాయం మొదటి వచనం నుండి, ఆయన సంచరించుచు యెరికో పట్టణమునకు ప్రవేశించుచుండగా దాని గుండా పోవుచుండగా ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్యను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనొద్దున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయామండి. ఇదంతా మనకు బాగా తెలుసండి. పుట్టు జక్కయ్య పిల్లలతోటి నాటకాలు వేయించి పాటలు కట్టి చిన్నప్పటి నుండి మనం వింటున్నాం కదండి. ఇది ఏం జక్కయ్యనా? పుట్టు జక్కయ్య. ఏమండి, యేసుక్రీస్తు వారు వచ్చాడండి తన ప్రాంతానికి. వచ్చేటప్పటికి యేసు ఎవరో అని చూడాలనుకున్నాడే సమా. ఏమండి, యేసు ఎవరో అని చూడాలనుకున్నవాడు జనసమూహం అంతా గుమికూడిపోవటం వల్ల, పొట్టువాడు అవడం వల్ల కనపడడం లేదు ఆయన. అప్పుడు ఏం చేశాడు తెలుసా? చెట్టు ఎక్కాడండి. చెట్టు ఎక్కగానే ఏమండి, చెట్టు ఎక్కగానే అమ్మయ్యా, నా ప్రభువుని నేను యేసుని నేను చూశాను. యేసుని చూశాడు. అప్పుడు యేసు క్రీస్తు వారు త్రోవను రానై ఉన్నాడు కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాడండి. యేసు ఆ చోటుకు వచ్చేటప్పటికి ఏమంటే చాలా మంది అండి సాధారణంగా సినిమా హీరోలు లేకపోతే రాజకీయ నాయకులు చూడాలని ఆశపడుతూ ఉంటారు, సెలబ్రిటీస్. అంతేనా? అయ్యో, మన వీధిలోకి చిరంజీవి గారు వస్తున్నారా, అమ్మ బాబు ఎలాగా ఫోటోలు దిగడానికి అవకాశం ఉండదు, దగ్గర రానివారు బయటికి ఇంటేస్తారు. కనీసం ఆయనన్న మనం చూడాలని మేడెక్కేస్తుంటారు, చెట్లు ఎక్కేస్తూ ఉంటారు. అవునా? మినిస్టర్ గారు వస్తున్నారు, ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే ఎలా ఉంటుంది? ఏమండి, యేసుక్రీస్తు వారు సెలబ్రిటీ అండి. యేసుక్రీస్తు వారు వస్తున్నాడు అక్కడికి. జనసమూహం మొత్తం గుమిగూడిపోయింది. జక్క ఏం చేశాడు తెలుసా? చెట్టు ఎక్కాడు. యేసు ఆ చోటుకి వచ్చినప్పటికి కన్నులెత్తి చూచి ఏమండి, యేసుక్రీస్తు వారు జక్కయ్య త్వరగా దిగు అంటున్నాడు ఏంటండి? ఈయన పేరు ఎలా తెలుసా ఆయనకి? జనరల్గా ఆలోచిద్దాం. ఇటు అంతమంది జనసమూహంలో ఉన్నవాడు, వాళ్ళ పేర్లేంటో తెలియదు, అంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి అంత లేదు, కేవలం పర్టికులర్గా జక్కయ్యని మాత్రమే, చెట్టెక్కున జక్కయ్యను చూసి జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడండి. ఎవరిని చూసి? జక్కయ్యని చూసి. ఈయనేమనుకుంటున్నాడు? యేసును చూడాలనుకున్నాడంటే. ఏమండి, ఎవరో అని చూడాలనుకున్నాడు, కానీ ఏకంగా యేసు పేరు పెట్టి ఆయన పిలిచేటప్పటికి మనోడికి ఏమైపోయింది తెలుసా? సంతోషం వచ్చేసిందండి. పట్టలేని సంతోషం వచ్చేసిందండి జక్కయ్యకి. ఏమండి, యేసుక్రీస్తు వారికి ఈయన పేరు ఎలా తెలుసండి? చెప్పండి. ఏమండి, యేసుక్రీస్తు వారికి ఈయన పేరు ఎలా తెలుసు అంటే, ఈ పేరు మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా ఫేమస్ అయితే ఆ పేరు ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం మనం, అంతే కదా? ఎవరైనా నిడదవోలు వచ్చామనుకోండి, ఈ నిడదవోళ్ళు ఎవరు మంచి వాళ్ళు ఉన్నారు? అమ్మో, నిడదవోళ్ళు పలానా ఫేమస్ అండి, అక్కడ పలానా ఆయన ఉంటాడండి, చాలా మంచిగానండి, మీరు ఏ పని అయినా తక్కువని అయిపోవాలంటే ఆయన పట్టుకోండి అంటారు. అంటే ఒక ప్రాంతానికి, ఒక ఏరియాకి మంచి వాళ్ళు ఉంటారు, పని ముగించుకోవడానికి, మన అవసరాలు. అమ్మో, పలానా సర్పంచ్ గారు చాలా మంచి ఆయనండి, మీరు ఆయన పట్టుకుంటే చాలండి, మీకు ఏ పని అయిపోద్ది అంటారు. అంటే అది మంచివాడని అర్థం. జక్కయ్యని మంచి ఏమండి సంతోషంగా దిగిపోయాడు. అయ్యో బాబు, ఏంటి యేసు ప్రభు నా పేరు పెట్టి పిలిచాడే నన్ను అని సంతోషపడిపోయి
ఆయన నుండి తీసుకెళ్ళిపోయాడండి. ఎందుకంటే ఈయన అన్నాడుగా, ఆయన అన్నాడు, ఈయన అన్నాడా? ప్రభువా మా ఇంటికి రండి అన్నాడా? యేసుక్రీస్తు వారు అన్నాడా? యేసుక్రీస్తు వారే అన్నాడు, నేడు నేను మీ ఇంటికి రావలసి ఉంది. అంతేనండి, సంతోషంగా వచ్చేసాడు, తీసుకెళ్ళిపోయాడండి. తీసుకెళ్ళిపోగానే బయట ఉన్నారు కొంతమంది ఉంటారు కదా, అబ్బో మహానీయులు. బయట ఉన్న వాళ్ళు ఎవరుంటారు? అబ్బబ్బబ్బబ్బా గొప్ప వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏమంటున్నారు సరే, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని ఎంట బస చేయవలనని. ఇదేంటి, యేసుక్రీస్తు వారు ఏంటి జక్కయ్య ఇంటికి వెళ్ళడం ఏంటి, బస చేయడానికి వెళ్ళడం ఏంటి? అసలు యేసుక్రీస్తు వారు జక్కయ్య ఇంటికి వెళ్ళడం ఏంటి? ఎందుకు వెళ్ళకూడదు? మరి జక్కయ్య ఏం చేస్తున్నాడు? ఈయన ఎవరైనా పాపి, సుంకపు గుత్తదారుడు, పైగా ధనవంతుడు. ఏమండి, సుంకపు గుత్తదారుడు అంటే అర్థం ఏంటో తెలుసా? ట్యాక్స్ వసూలు చేసేవాడు, ట్యాక్స్ కాంట్రాక్టర్, ట్యాక్స్ కలెక్టర్, లేదంటే కాంట్రాక్టు. మరి ముందుకు ఇంకెళ్తే లోతైన భావం ఏంటంటే కాంట్రాక్టర్. గుత్తం అంటే కాంట్రాక్టర్. మన ఏరియాలో చాలామంది ఊడిపుడితో కొత్త రూల్స్ తెలుసా? అంటే మేము 10 మంది ఉన్నాం, మాకు 10,000 ఇస్తే ఈ ఎకరం మేము ఊడ్చేస్తాం, మాకు ఎంత ఇస్తామని అడుగుతారు ముందే. కాంట్రాక్ట్ అంటారు దాన్ని. ఏమంటారా? కాంట్రాక్టర్. అలాగా ఒక ప్రాంతానికి రోమా ప్రభుత్వము ద్వారా అనుమతి తీసుకుని ఒక ప్రాంతానికి మనోడు ఏంటి, గుత్తదారుడు, సుంకపు గుత్తదారుడు. అంటే పన్నులు వసూలు చేసేవాడు. ఎలాంటి పన్నులు వసూలు చేస్తాడు తెలుసా? ముందుగానే డబ్బు చెల్లించేస్తాడు గవర్నమెంట్కి. గుత్తం అంటే ఏంటనుకున్నారు? కాంట్రాక్ట్ తీసుకుంటారు. సిమెంట్ వర్క్ కూడా, సిమెంట్ రోడ్లు వేయడానికి కాంట్రాక్ట్ తీసుకుంటారు చాలామంది. ట్యాక్స్ వసూలు చేయడానికి ముందుగా కాంట్రాక్ట్ తీసుకుంటారు. ఎలాగా? ఇదిగో 50,000 సంవత్సరానికి పాటలు వేస్తారండి గవర్నమెంట్ వాళ్ళు. ఆ పాటలను 50,000 1,00,000 ముందుగా గవర్నమెంట్కి ఇచ్చేస్తాడు. ఆ 50,000 ఇచ్చేస్తాడు అనుకోండి, ఆ ఏరియా అంతా నేను వసూలు చేసుకుంటాను. ముందుగానే మీకు పే చేశానుగా. ఇప్పుడు 50,000 కంటే ఎక్కువ వచ్చినాయి అనుకోండి, గవర్నమెంట్తో సంబంధం లేదు, ముందుగానే ఇచ్చేస్తాడుగా. 1,00,000 వచ్చినా అతనియే, 70,000 వచ్చినా అతనియే, లాస్ అయినా లాభమైనా అతడే భరించుకోవాలి. ఇంకా అలాంటి గుత్తదారుడు ఇతను. బాగా ఆలోచించాలి. సుంకపు గుత్తదారుడు అంటే అదండి అర్థం. అర్థమవుతుందండి? ఇతను ఏం చేశాడంటే యేసుక్రీస్తుని ఇంటికి తీసుకెళ్ళాడు. యేసుక్రీస్తుని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగభాగము పేదలకు ఇచ్చేస్తున్నాను. నేను ఎవని వద్దనైనా అన్యాయముగా దేనినైనా తీసుకుంటే అతనికి 4 వంతులు ఇచ్చేస్తాను. ఏంటి, వెంటనే యేసుక్రీస్తు వారి ఇంటికి తీసుకెళ్ళిపోయాడు, కూర్చోబెట్టాడు. ఏమండి అంటే అంత మహానుభావుడు, అంత మహనీయుడు ఇంటికి వెళ్తే కూర్చోబెట్టకుండా నిలబెడతారా? కూర్చోబెట్టగానే లేచిపోయి నా ఆస్తిలో సగభాగం పేదలకు ఇచ్చేస్తాను, అన్యాయంగా ఎవరి వద్దనైనా తీసుకుంటే వాళ్ళకి 4 వంతులు ఇచ్చేస్తానని మనసు వచ్చేది ఇటు వెంటనే. బాగా ఆలోచించండి. ఏమండి, వాక్యం బోధించాడండి. జక్కయ్య, నీ బ్రతుకు ఇది కాదయ్యా, నీ జీవితం ఇది కాదు. ఒక పాపిగా అన్యాయంగా పేదల నుండి, మనుషుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నావే, ఒక అవినీతి పరుడుగా అన్యాయంగా డబ్బులు దోపిడీ చేస్తున్నావే, ఇది కాదు జక్కయ్య. నువ్వెవరో తెలుసా? సాక్షాత్తు దేవుని కుమారుడవు. నేను పరలోకం నుండి వచ్చిన వాడను, బ్రతుకును మార్చడానికే వచ్చానయ్యా. మీలాంటి వాళ్ళ బ్రతుకులను మార్చడానికే వచ్చాను. వద్దు, ఆ జీవితం కరెక్ట్ కాదు జక్కయ్య. నీకేం తెలుసా? నీ బ్రతుకు పరమార్థాన్ని చెబుతాను, వింటావా?
నువ్వెందుకు పుట్టావో చెబుతాను, నువ్వు వింటావా జక్కయ్య? నీ జీవితం ఎంత గొప్పదో తెలుసా జక్కయ్య? వింటాను ప్రభువా. దేవుని కుమారుడు అయ్యా, దేవుడు నీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ జీవితం, ఈ పాపపు జీవితాన్ని విడిచిపెట్టు. ఈ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతుకు, దేవుని గురించి ఆలోచించు, మిగిలిన జీవితాన్ని దేవునికి అర్పించు జక్కయ్య. మిగిలిన జీవితాన్ని దేవునికి అర్పించు అనగానేనండి తక్కువని లేచిపోడండి. తక్కువని లేచిపోయి పైకి నిలువబడి, ఇదిగో ప్రభువా, ఆస్తిలో సగభాగం ఎవరికి ఇస్తాడు? ఏమండి, కష్టమంతా కూడగట్టుకుని సంవత్సరాలు తరబడి సంపాదించిన ఆస్తిని పేదలకు సగభాగం ఇచ్చేస్తాను అనే మనస్సు వచ్చిందంటే యేసువారు యొక్క మాటలు, తన జీవితంలో చెప్పిన మాటలు ఎంత ప్రభావితం చేస్తుంటాయండి. ఇటు ఆ 10 నిమిషాలు చెప్పారో ఎంత చెప్పారో తెలియదు, కానీ సంవత్సరాలు తరబడి కష్టపడి న్యాయమో అన్యాయమో దోచుకొనో ఏ విధంగానైనా సంపాదించిన ఆస్తిపరుడు పైన ఏం రాయబడింది? ధనవంతుడు అని రాయబడింది. ఏమండి, 10 రూపాయలు పెట్టలేని ఈ కాలంలో పేదలకు పంచి పెడతారండి. ఎవరైనా చెప్పండి, పేదలకు అండి ఎవరైనా 10 రూపాయలు ఇవ్వగలరండి? ఏమండి, దేవునికి మాత్రం కోట్ల రూపాయలు ఇస్తారు. దేవునికి కోట్ల రూపాయలు, అజ్ఞాత వ్యక్తి అని పేరు మీద. ఆ డబ్బులే పేదలకు పంచి పెడితే ఎంత బాగుంటుంది. దేవుడేం చేసుకుంటాడు చెప్పండి ఆ డబ్బుతోటి? ఏమండి, బిల్డింగ్లు బొలోరేలు అని కొనుక్కుంటాడు ఆయన? చెప్పండి, ఆలోచించండి. కానీ ఏమన్నాడు తెలుసు ఇక్కడ? ప్రభువా, నా ఆస్తిలో పేదలకు సగభాగం అంటే 100 కోట్లు సంపాదించాడు అనుకోండి, ఇప్పుడు ఎన్ని కోట్లు ఇస్తాడు? 50% అంటే 50 కోట్లు ఎవరికి ఇస్తాడు? పేదలకు పంచి పెడతాడా? ఏమండి, ఏంటండి ఈ మనసు వచ్చింది జక్కయ్య గారికి? పైగా ఎవరైనా పాపి, బయట ఏమనుకుంటున్నారు? పాపి, అయ్య బాబోయ్ పాపాత్ముడు. ఏమండి, తన ఇంటిలోకి యేసు అడుగు పెట్టిన మరుక్షణమే నీతిమంతుడిగా మారిపోయాడండి. ఇప్పుడు ఎవరు చెప్పండి బయట పాపలే? ఈయన ఎంత మంచివాడండి జక్కయ్య, ఎంత మంచిగా తన బ్రతుకును మార్చుకున్నాడు. వెంటనే లేచిపోయి, ప్రభువా నీ మాటలు చూస్తుంటే నా జీవితం ఎంత అద్భుతమని నాకు ఇంతవరకు చెప్పలేదు ప్రభువా. ఈ పాప పంక్తిలమైన ఈ జీవితమే ఇదే అనుకున్నాను. అన్యాయంగా దోచుకున్నాను, ప్రజల దగ్గర నుండి శ్రమను దోచుకున్నాను, దోపిడీ దోరుడుగా ఉన్నాను, ఇంతకాలము బ్రతికాను. ఎలా బ్రతికాడో తెలుసా? అన్యాయముగా ఎవని యొద్దనైనను తీసుకున్నాను అంటున్నాడు. అంటే 100 రూపాయలు వసూలు చేయవలసిన వాడు ఎంత వసూలు చేశాడు తెలుసా? ఎక్స్ట్రా వసూలు చేశాడు అనమాట. కానీ రికార్డులు ఏం చేశాడు? ఏమంటే, అన్యాయముగా ఎవరి యొద్దనైనను నేను తీసుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తాను 4 వంతులు అంటే లిస్ట్ ఉందా ఆయన దగ్గర? ఏమంటే, ట్యాక్స్ కలెక్టర్ దగ్గర చిట్టా బుక్ ఉండదండి? ఎవరెవరు ఎంత ట్యాక్స్ పే చేస్తున్నాడు ఉండదా? సుబ్బయ్య, ఇవాళ కూరగాయలు అమ్మలేదయ్యా, పెద్ద డబ్బులు ఏమి రాలేదన్నాడు కొట్టు. మళ్ళీ వస్తాను నేను, వచ్చేటప్పుడు నువ్వు డబ్బులు రెడీగా ఉంచు అని ఎదరకొట్టుకెళ్తాడు. ఎదరకొట్టుగానే 100 రూపాయలు ఇచ్చాడు అనుకోండి. ఏంటి 100 ఇచ్చా? కుదరదా? దా ఇంకో 10 రూపాయలు. పాపం అధికారులు ఉన్నాడు కదండి, భయపడిపోతారు కదండి. 100 రూపాయలు ఏమో ఇందులో రాసుకుని అధికారికంగా ఎక్స్ట్రా 10 రూపాయలు 20 రూపాయలు అయితే జేబులో పెట్టుకుంటున్నాడు అనమాట. మీకు అర్థమైందండి? 100 రూపాయలకి 100 రూపాయలు వసూలు చేస్తున్నాడు. అన్యాయంగా నేను తీసుకుంటున్నాను ప్రభువా. వాళ్ళకి ఏం చేస్తాను తెలుసా? 4 వంతులు 100 రూపాయలు నేను ఎక్స్ట్రా తీసుకుంటే 400 రూపాయలు ఇచ్చేస్తాను. ఏం మనసు అండి బాబు! ఎవరికి ఉంటుందండి మనసు? ఎవరికి వస్తుంది చెప్పండి? యేసు మాటలు హృదయములో ప్రతిష్ఠించుకున్న వాళ్ళకి తప్ప. ఆలోచించండి, ఇది అంతగా గొప్పగా చెప్పాడా? తన జీవితాన్ని మార్చేసే ఇది యేసు మాటలండి.
యేసు మాటలు తన బ్రతుకునే మార్చేసుకున్నాడు. అన్యాయంగా తీసుకున్నానంటే ఆ తీసుకున్న వాళ్ళ లిస్టు తన దగ్గర ఉంది. వాళ్ళకి ఏం చేస్తాను? 4 వంతులు ఇచ్చేస్తాను. పేదలకు 50% పంచిపెట్టేస్తాను. చచ్చిపిచ్చేస్తానయ్యా, నా దగ్గర వద్దు, పేదలకి ఇచ్చేస్తాను. ఎందుకంటే నీ మాటలు చూస్తుంటే మా బ్రతుకు నా జీవితమే అద్భుతమని నీ మాటల ద్వారా నాకు అర్థమైంది. అందుకని వెంటనే మారు మనస్సు పొందేశాడండి. మారు మనసు వచ్చేసింది. ఎంత మంచివాడండి. చూసారా ప్రియమైన వాళ్ళారా? మారు మనసు వచ్చిన జక్కయ్య జీవితంలో యేసు వెలుగు నింపాడు. వెంటనే యేసుక్రీస్తు వారు ఏమన్నాడు చూడండి, స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఆస్తుల సగభాగం నేను ఎవరి యొద్దనైనా అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి 4 వంతులు ఇచ్చేస్తాను అనగానే యేసుక్రీస్తు వారు ఏమన్నాడు చూడండి. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎవరంటే ఈయన అబ్రహాము కుమారుడా. ఏమండి? అబ్రహాము కుమారుడా అంటే మనస్సు మార్చుకున్న ప్రతి వాడు కూడా ఎవరో తెలుసా? అబ్రహాము కుమారుడే. పైగా ఇంకేమన్నాడు? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఏమండి? ఈ ఇంటికి రక్షణ వచ్చిందంటే 4 గోడలు 4 సిమెంట్ గోడలకేనే ఫ్యాన్లు లైట్లకే రక్షణ వచ్చింది. అమ్మా, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ రక్షణ. మీకు అర్థమైందండి? ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ రక్షణ. ఏమంటే ధనవంతుడైన జక్కయ్య అంత ధనాన్ని ఉన్నవాడు, కోటీశ్వరుడు ఇంట్లో ఒకడే ఉంటాడా? చెప్పండి, బాగా ఆలోచించండి. ఇంట్లో ఒకడే ఉంటాడా? కుటుంబం కూడా ఉంటుంది కదండి. అంటే యేసుక్రీస్తు వారు ఇంటిలోకి రాగానే ఇప్పుడు ఏం చేశాడు తెలుసు జక్కయ్య? భార్య పిల్లలను కూర్చోబెట్టేశాడండి. భార్య పిల్లలను కూడా కూర్చోబెట్టేశాడు. యేసు మాటలు జక్కయ్యతో పాటు వీళ్ళు కూడా ఖచ్చితంగా వినే ఉంటారు ప్రియమైన వాళ్ళారా. అందుకనే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందంటే గోడలకు కాదండి, ఫ్యాన్లకి, ట్యూబ్లైట్లకి కాదు రక్షణ, కుటుంబానికి రక్షణ. ఆ కుటుంబంలో జక్కయ్యతో పాటు ఎవరుంటే వాళ్ళందరూ బ్రతుకులు మార్చుకున్నారండి. మారు మనస్సు పొందారండి. యేసు మాటలు బట్టి మారు మనసు పొందారండి. అన్యాయంగా 50% నేను ఆస్తులో సగభాగం ఇచ్చేస్తాను, అన్యాయంగా ఎవరి యొద్దనైనా నేను తీసుకుంటే వాళ్ళకి 4 వంతులు ఇచ్చేస్తానంటున్నాడు. ఏంటండి ఆ మనసు? చూసారండి, దుష్టుడు మరణముందుట దేవునికి ఇష్టం లేదండి. పాపిగా బ్రతికి చచ్చిపోతే దేవుడికి ఇష్టం లేదు. ప్రేమైన వాళ్ళ మారు మనసు పొందాలి, బ్రతుకును మార్చుకోవాలి. మగ్దలేని మరియే ఏకంగా ఆయన సువార్త ప్రారంభం మొదలుకొని ఆయన మరణించి మనందరి కొరకు తిరిగి లేచిన వరకు కూడానే ఉంది కదా, అంటిపెట్టుకుంది కదా. ఏంటండి ఆ మనసు? చూసారా? మారిన మనసులు ఎలా ఉంటాయి తెలుసండి? విడిచిపెట్టరండి. దేవుని వాక్యాన్ని విడిచిపెట్టారు, దేవుని పనిని విడిచిపెట్టారు, దేవుని సేవను విడిచిపెట్టారు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఒక మగ్దలేని మరియ, ఒక జక్కయ్య, ఒక సుంకపిదారు, గొత్తదారుడు ఎంత అధ్వాన్నంగా బ్రతికాడు. అన్యాయంగా తీసుకున్నవాడు, పాపిగా ముద్ర వేసుకున్నవాడు. పాపి ఇంటికి వెళ్ళడం ఏంటి వేసుకొస్తారు అండి? మీకు మాట చెప్పమంటారా? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ఎవరి కోసం వచ్చాడండి యేసుక్రీస్తు? ఎవరి కోసం వచ్చాడండి? మరి జక్కయ్య ఇంటికి వెళ్ళడం న్యాయమేనా? మరి వెళ్ళేటండి
ఇలా అంటున్నారు బయట వాళ్ళు. చూసారా? ఆలోచించండి. ఏమండి పొర్రమని బండి వేసుకొచ్చేస్తూ ఉంటాడండి, భార్య పిల్లల్ని తీసుకుని చర్చి దగ్గర భార్య పిల్లల్ని తీసుకుని టొర్రమని వచ్చేస్తూ ఉంటాడు. వచ్చేసి మొత్తం కుటుంబం అంతా చర్చిలోకి వెళ్తుందేమనుకుంటాం. భార్య పిల్లల్ని తీసుకుని భార్య ఏమో పిల్లల్ని తీసుకుని లోనికి వెళ్ళిపోద్ది. ఈయన మళ్ళీ భర్త ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు బయటికి. ఇదేంటి? అక్కడ వరకు వచ్చి చర్చి గుమ్మం వరకు వచ్చి భర్త ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. ఒకరోజు పట్టుకుంటాడండి పాస్టర్ గారు, నాలంటోడైతే పట్టుకుని, అయ్యా ఎక్కడ దాకా వచ్చావు? భార్యని దింపుతున్నావు, పిల్లల్ని దింపుతున్నావు, లోనికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు చక్కగా ఉన్నారు, నువ్వు కూడా రావయ్యా లోనికి, నువ్వు కూడా రావచ్చు కదా అంటే ఏమంటాడు? అయ్యా నేను ఇంకా లోకంలోనే ఉన్నానయ్యా, నేను లోకంలోనే ఉన్నాను, పాత జీవితానికి నేనేమి ఇంకా సమాధి చేయలేదు, లోకంలో ఉన్నానయ్యా, నేను దేవుని సన్నిధిలోకి రావడానికి నాకంతా అర్హత లేదయ్యా, నన్ను విడిచిపెట్టండి అయ్యా అంటాడు. మంచివాడైతే తెలుసా అండి? అప్పుడు ఏమనాలి పాస్టర్ గారు? ఏమనాలి తెలుసా? అసలు యేసు వచ్చిందే నీకోసమయ్యా అనాలి. మనసు కరిగిపోడండి. యేసు వచ్చిందే నీకోసమయ్యా, పాపులను రక్షించుటకే ఆయన పరలోకం నుండి వచ్చాడయ్యా, రా, నీకోసమే ఎదురు చూస్తున్నాడు దేవుడు. నీ భార్య నీ పిల్లలు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు, రక్షణ పొందేశారు, నీతిమంతులే, కానీ నువ్వు మాత్రం మారాలని కోరుకుంటున్నాడయ్యా దేవుడు. నువ్వు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వేమనుకుంటున్నావు తెలుసా? నేను పాపినయ్యా అని నువ్వు ఇక్కడే ఉండిపోతున్నావు. ఆ పాపములోనే పడి చచ్చిపోతే మాత్రం దేవుడున్నాడు లోకానికి. నువ్వు రావయ్యా, నువ్వు రాలేవు కాబట్టి రా, నిన్ను కోరుకుంటున్నాడు దేవుడు. ఆ బాధలేయో ఆ బలహీనతలేయో దేవుడే నీకు తగ్గిస్తాడు, తీసేస్తాడు. నువ్వు దేవుని సన్నిధికి రా, ఆ బలహీనతల నుంచి నిన్ను బలపరుస్తాడు. నువ్వు దేవుని సన్నిధికి రాని అలాంటి వాళ్ళని బలపరచాలి. ప్రేమైన వాళ్ళరా, మనం అలాంటి వాళ్ళను బలపరచాలి. అంతేగాని నువ్వు పాపివని సూటుపోటు మాట్లాడితే వాడు లోకంలో నుండే ఆత్మహత్య వరకు వెళ్ళిపోతాడు. ప్రేమైన వాళ్ళ తెలుసా మీకు ఆ విషయం? మారడు, బండైపోద్ది హృదయం, మొండిగా మారిపోతాడు. అలా కాదు ప్రేమైన వాళ్ళారా. జక్కైన చూడండి ఒకసారి. పాపి అని అందరూ చెడ్డ పేరు ఉంది అతనికి. యేసుక్రీస్తు వారికి అలాగే తెలిసింది. ఆయనకి అలాగే తెలిసింది. ఈ జక్కయ్య అని అతను ఎవరో? మంచోడా చెడ్డోడా? చెడ్డవాడు. ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు, అన్యాయంగా దోచుకుంటున్నాడు. అందుకనే అతన్ని మార్చాలి. జక్కని ఏం చేయాలి? మార్చాలి. ఎందుకంటే యేసు వచ్చింది అలాంటి వాళ్ళ కొరకే కదా, అందుకనే మార్చాడు. జీవితాల్లో వెలుగును నింపాడు. తన ఆస్తులు సగభాగమే ఇచ్చేటంత మనసు పుట్టిందంటే, ఏమండి ఎవరికైనా ధనవంతులండి నా ఆస్తిలో సగం పేదలుగా రాసేస్తానని ఎప్పుడైనా మనసు వస్తుందండి? అసలు జనం ఆలోచించండి. ఎంతటి మాటలు మాట్లాడినా రాదండి. అమ్మో నా పిల్లలు, అమ్మో అంత ఆస్తి తెలగా, అంత రాసి ఇచ్చేస్తారా, నా కష్టార్జితం అంటారే కానీ పేదలకు ఇవ్వాలి, ఇచ్చేయాలనే మనసు పుట్టింది. చూసారా జక్కయ్య గారికి? నిజంగా హ్యాట్సప్ అండి. ఇప్పుడు ఆయన చెప్పండి, ఆయన పాపియా నీతిమంతుడా? ఏమండి? మారు మనసు పొంది నీతిమంతుడిగా మారిపోయాడు. ప్రేమైన వాళ్ళారా, సాక్షాత్తు యేసుక్రీస్తే తన ఇంటిలోకి వచ్చి ఎన్నో విషయాలు చెప్పినవాడు, ఎన్నో విషయాలు నేర్చుకున్నవాడు జక్కయ్య. ప్రేమైన వాళ్ళారా, యేసు వారి మాటల చేత తన బ్రతుకును మార్చుకున్నవాడు. అందుకనే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. రక్షణ అంటే ఏంటో తెలుసండి? కానీ ఈజీ మాట అనుకుంటున్నారు రక్షణ అంటే? ఈజీ అనుకుంటున్నారా రక్షణ అంటే? హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం ముగించేస్తాను చూడండి ఒకసారి. 2వ వచనం చదవండి. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 2 నుండి చదవండి.
మూడో వచనం అండి. ఆ, ఇంత గొప్ప రక్షణ ఎంత గొప్ప రక్షణను, మనము నిర్లక్ష్యము చేసిన మూడో వచనం, ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుంటాం? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై సరే అండి, ఎవరు చేత ప్రారంభమైంది? దేవుని యేసుక్రీస్తు వారు బోధనా విధానములో స్టార్ట్ అయిందండి రక్షణ. ఆ రక్షణే జక్కయ్యకి చెప్పాడు. ఆ రక్షణ అండి. ఏ రక్షణ తెలుసా? ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడలను రాయబడి ఉంది. ఎంత గొప్ప తెలుసండి? మనలను పరలోకము తీసుకెళ్ళిపోయేటంత గొప్పదే. ఎంత గొప్పదే? మనలను పరలోకము తీసుకెళ్ళిపోయేటంత గొప్పదండి రక్షణ. ఆ రక్షణను మనం నిర్లక్ష్యం చేయొచ్చా చెప్పండి? చెప్పండి. జక్కయ్య నిర్లక్ష్యం చేయలేదు, లక్ష్య పెట్టాడు. ప్రభువు బోధించుట చేత ప్రారంభమైంది రక్షణ. ఆయన జాక్పాట్ కుట్టాడండి. ఆయన ఇంటిలోకి ఆహ్వానించి తన కుటుంబాన్నంతా మార్చుకున్న మానవుడు జక్కయ్య. చూసారండి ప్రియమైన వాళ్ళరా? లేదంటే రక్షణ అనగానే నరకము నుండి తప్పించుకోవడం అండి. మనం పాతాళం భయంకరమైన మహాలోకం. అది ఎవరు వెళ్ళకూడదు ఆ లోకానికి. నరకం చాలా డేంజర్. అందుకని దుష్టుడు మరణము నొందుట నాకెంత మాత్రము ఇష్టము లేదు. వాడు మారాలి, బతుకును మార్చుకోవాలి, సరిదిద్దుకోవాలి. అప్పుడే కదా నాకు సంతోషం. అప్పుడే కదా నాకు సంతోషం. ఏమండి? దుష్టుడే వెళ్ళకూడదన్న లోకం అండి. అంత భయంకరమైన లోకం అండి, భయానక లోకం అండి అది. అలాంటి లోకంలోకి మనం ఎందుకు వెళ్ళాలండి చెప్పండి? దేవుడున్న లోకానికే వెళ్ళాలి ప్రియమైన వాళ్ళారా మనం. అందుకనే ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకో తెలుసా? ఎక్కడికి వెళ్ళినా దొరికేస్తామండి దేవుడికి. కన్ను మూసిన మరుక్షణం దేవునికి దొరికేస్తాం. భూమి మీద ఇష్టం వచ్చినట్టు తిరిగినా, ఏం చేసినా ఎవ్వరూ ఏమనుకుంటలేదు అనుకుంటున్నాం మనం కదా. కానీ కన్ను మూసిన మరుక్షణం దేవుని కంట్రోల్లోకి వెళ్ళిపోతాం మనం. అందుకనే ఎంత గొప్ప రక్షణను మనం ఏం చేయాలి? నిర్లక్ష్యం చేయకూడదు, లక్ష్యం చేయాలి. అందుకనే జక్కయ్య, మగ్దలేనే మరియా ఇలాంటి వాళ్ళ జీవితాలను వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ జీవితాలను మార్చుకున్నారు, మనసులను మార్చుకున్నారు, బ్రతుకులను మార్చుకున్నారు. వారి జీవితంలో దేవునిని గొప్పగా చూపించారు క్రియల రూపంలో ప్రేమ వల్ల.